గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన వందనం మా వందనం గురు వందనం, వందనం మా వందనం గురు వందనం, గురువులకు వందనం అభివందనం, సద్గురువులకు పాదాభివందనం, గురువులకు వందనం అభివందనం, సద్గురువులకు పాదాభివందనం, గురువులకు వందనం వందనం. చింతనతో పుత్రవాత్సల్యముతో విద్య నేర్పే గురువులకు వందనం మా వందనం, నిస్వార్థ చింతనతో పుత్రవాత్సల్యముతో విద్య నేర్పే గురువులకు వందనం మా వందనం, గురువులకు వందనం అభివందనం, సద్గురువులకు పాదాభివందనం, గురువులకు వందనం.
గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచెలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మమ్ము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా, ఒకనాటి మీ శిష్యులేనయ. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం, సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం. ఎట్ల తీరునో మీ రుణం, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం. మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా, నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా. మీరైతే నాకు గుర్తుకు వస్తలేదు కాబట్టి ఒక్కొక్కరు వచ్చి ఇప్పుడు మీరు ఎవరు అనేది నాకు చెప్పాలి. టీచర్లు కూడా ఎవరు గుర్తుపడతారు మిమ్మల్ని. సో మీరు ఎవరు, మీ విలేజ్ ఏంటి, సో మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు. అట్లనే సో ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్న ఉద్దేశం ఏంటంటే సో మన పాత చిన్ననాటి జ్ఞాపకాలన్నింటినీ కూడా నెమరు వేసుకోవడానికి. కాబట్టి సో మీ ఫ్రెండ్స్తో అంటే మన ఫ్రెండ్స్తో మనం స్కూల్లో సో ఎక్కువ అంటే మీ ఇష్టం, ఎందుకంటే అవకాశం ప్రతి ఒక్కరికి వస్తుంది. ప్రతి ఒక్కరు వేదిక మీదకి రావాల్సింది, పరిచయం అయితే తప్పకుండా వేసుకోవాల్సింది. ఓకే, నేను ప్రాజెక్టు మునోడ్లోని వైన్ షాప్లో మేనేజర్గా పనిచేస్తున్నాను. మ్యారేజ్ అయింది. అర్థం చేసుకోండి. లోకల్ చెప్పేసి నారాయణ గారి దగ్గర సూపర్వైజర్గా పనిచేస్తున్నాను.
భీష్మాచార్ సార్కి కిటికీ దగ్గర కూర్చొని నేను నక్క చిట్టీలు కొట్టి ఎగ్జామ్ రాశాను. ఆ సార్ మరి నన్ను గుర్తు పెట్టుకొని కిటికీ నుంచి పెంచి మరి ఆ చిట్టీలు తీసుకున్నాను. గుర్తు చేసుకుని మాత్రం ఆ సార్ని అయితే ప్రతిసారి గుర్తు చేసుకుంటాను నేను ఎప్పుడైనా సరే. నాకు మ్యారేజ్ అయ్యింది. నా భార్య పేరు హరిత. నేను ప్రెసిడెంట్ అయితే గ్రామ పంచాయతీ వర్కర్గా పనిచేస్తూ ఊర్లో మోటార్ మెకానిక్ పనిచేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివరాజేష్. ప్రజెంట్ హైటెక్ సిటీ మనపూర్లో గేట్ పార్లర్స్లో జాబ్ చేస్తున్నాను. మీరు కలిస్తే వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు. అరవకండి దయచేసి. ఇంత గ్రాండ్గా తీసుకొని ఒక ముక్కలో చెప్తే ఏం గుర్తుంటుంది? మీకు ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఏ అనుభవాలు ఉంటే పంచుకోండి. ఇప్పుడు మీ ఇంతకుముందు గురువులం కాదు కదా, కాబట్టి మీ వేషికాలు లేకుండా స్వచ్ఛందంగా మీ యొక్క అనుభవాలు పంచుకోండి. మీరు ఏం చేస్తున్నారో కూడా చెప్పండి దయచేసి. చెప్తే ఇందులో మాకేమైనా ఉపయోగపడుతుంటే మేము నోట్ చేసుకుంటాం, మేము ఆశ్రయిస్తాం. అది మీరు మాకు ఇచ్చే రుణం, సరేనా? చదువు చెప్పాలి. వాయిస్ హాస్టల్లో ఉండి మంగళూరు 10th వరకు చదువుకున్నాను. ఆ తర్వాత విఎస్ఎం సార్ మహేశ్వరరావు సార్ వచ్చి రవికి నాకు డిఆర్డిఓల కార్పొరేట్ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చేలా చాలా హెల్ప్ చేశారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది అది. ఆ తర్వాత ఇంటర్ తర్వాత బీటెక్, దెన్ ఆ తర్వాత మళ్ళీ ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నా. ఇంతకుముందు బెంగళూరులో వర్క్ చేశా, ఇప్పుడు ముంబైలో వర్క్ చేస్తున్నా. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరు కలిసి గెట్ టుగెదర్ పెడుతుందని చెప్పగానే నేను ముంబై నుంచి వచ్చాను. శశికళ, మా చాములూరు బావి. నేను ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. ఓకే, మీ అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని ఇయర్స్ తర్వాత మిమ్మల్ని కలవడం. థ్యాంక్ యూ సో మచ్. హలో, మ్యారేజ్ అయితే 2 బాబులు, ప్రజెంట్ ఫార్మింగ్ వర్క్ చేస్తుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు నాగరాణి. నా మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ నేమ్ అశోక్. 2 అమ్మాయి అబ్బాయి 2 పిల్లలు ఉన్నారు. మా సార్ వచ్చేసి గవర్నమెంట్ సెంట్రల్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ బిల్లింగ్ వర్క్ చేశారు. నేను ప్రైవేట్ హాస్పిటల్లో చేశాను. అదే వరకు వాళ్ళకై చూడకు, కింది మాట్లాడు. ఈ ప్రోగ్రామ్ లేదు కదా, మొత్తం చేసి నువ్వే మాట్లాడాలి. ప్రోగ్రామ్ చేయడానికి ఏమేమి చేసిన కూడా మాట్లాడాలి. జగవార్పుడు. నేను తండ్రి పనిచేస్తున్నా. నాకు ఒక పాప పెళ్ళి అయింది. నాకు సార్ చెప్తున్నారు నాకు అసలు అర్థం కాలేదు. నేను సార్గా ఇంటర్వ్యూ తీసుకున్నా. సార్ మరి ఇప్పటి వరకు 100 మంది అడగలేదు. స్పీచ్ మాట్లాడు. నా పేరు శ్రవంతి. నేను ఏ సెక్షన్, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుకున్నా ఎన్జీ కాలేజ్లో. ఇప్పుడైతే ప్రస్తుతానికి హౌస్ వైఫ్. తర్వాత పిల్లలు పెద్దయ్యాక ఏదైనా చూసుకుందాము, వర్క్ చేద్దామని. అట్లా సెట్ కాదు కెమెరా. అలాగే మా గురువు గారికి అందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క టీచర్లకి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ప్రతి ఒక్క టీచరు వాళ్ళు వాళ్ళ అనుభవాల నుండి మమ్మల్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. అలాగే నా పేరు కోడి శ్యామప్రసాద్, విలేజ్ సింగారం, సి సెక్షన్ నాది. ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. ఫస్ట్ నాకు వీర సంసారం
చూస్తే గుర్తొచ్చేది అంటే ఆయన కొట్టిన దెబ్బలే. 10th అయిపోయాక లాస్ట్లో కొట్టారు నాకు, అదొక్కటి నాకు బాగా గుర్తు. అలాగే విద్యాభారతి మేడం, నాకు తెలిసి ప్రతి ఒక్క స్టూడెంట్స్ మేడం చేతిలో దెబ్బలు తిన్న వాళ్ళే ఉన్నారు. నేను ఒక ఇద్దరు తప్ప మేడం కూడా అంటుంటారు అప్పుడప్పుడు ఒక్కరిని మిస్ అయినా కానీ. నాగేశ్వరరావు సార్ పాటలతో పాటు ఎంతో ఎంటర్టైన్మెంట్ వచ్చేవారు, అన్నీ కలిపి చెప్పేవారు. సార్ కూడా చాలా నేర్పారు. అలాగే వెంకటనారాయణ సార్ గురించి చూస్తే ఫస్ట్ గుర్తొచ్చే డైలాగ్, ఒకరి మీద దండ వేసుకుంటే ఇప్పుడు నేనే చేసేసాడు, నేను నీ పిల్లల్ని చేసేసాడు అనుకుంటాను, అలా చేతులు ఏంటి అని చెప్పారు ప్రతిసారి. అదొక డైలాగ్ గుర్తొస్తుంది సార్ చూసినప్పుడు. అర్థమైందా డైలాగ్? అలాగే బాలరాజ్ సార్ చెప్పిన ప్రతి పాఠం మళ్ళీ చదవాల్సిన అవసరం ఉండేది కాదు, చెప్తుందని అర్థమైపోయేది. ఒకవేళ అతను స్కూల్ రాకపోయినా ఆ సార్ క్లాస్ ఒక్కటి వచ్చి కూర్చొని పోయేది, అంత బాగా చెప్పేది సార్. సత్యరెడ్డి సార్ మ్యాథ్స్ ఎంతో బాగా చెప్పేది. కానీ అప్పట్లో మనం ఏ స్టూడెంట్ అయితే క్లాస్లో ఉండకూడదు ఆ స్టూడెంట్ అంటే నేనే ఉండేది చదువులో వెనక. ఇక్కడికి వచ్చిన నా గురువులందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు చేస్తున్నాను. నా లైఫ్లో మెమరబుల్ డేస్ అంటే 6 to 10 వరకు, ఎందుకంటే నేను అవి మర్చిపోలేను. నేను లాస్ట్ ఏంటంటే తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు జ్యోతి మేడం ఒక మాట చెప్పారు, మనిషా నువ్వు మంచిగా చదువుకుంటే పైకి వస్తావు అని చెప్పారు. వెంకటనారాయణ సార్ వచ్చేసి, నువ్వు చదువుకోలేదనుకో నువ్వు పత్తి చేత పత్తే రావాల్సి వస్తుంది, అదే నువ్వు చదువుకుంటే హ్యాండ్ బ్యాగ్ వేసుకొని నువ్వు జాబ్ చేయగలుగుతావు అని మంచిగా చెప్పారు. నా క్లాస్ టీచర్స్ అందరూ మోటివేషన్ చేయడం వల్లనే ఒక స్టేజ్లో ఉన్నాను అనుకుంటాను. ఇప్పుడు ప్రజెంట్ నేను ప్రైవేట్ సెక్టర్లో లోన్స్లో చేస్తున్నాను, హెచ్డిఎఫ్సిలో. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగుండాలని కోరుతున్నాను. థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివకుమార్. నేను ఇక్కడ హాస్టల్ చదువుతున్నాను, బిజినెస్ చేస్తున్నాను. 23 బ్రాంచ్లో ఉన్నాయి, అందులో పర్లేదు క్లాస్ ఉన్నాయి, నేను సెటిల్ చేసుకుంటున్నాను. చాలా ప్రజెంట్లీ సో మ్యారేజ్ అయింది. నా వైఫ్ వచ్చేసి లలిత. మరి ఏదైనా కూడా ఇప్పుడు నేను హోమ్ బిజినెస్ స్టార్ట్ చేసిన షాప్. మా సార్ పేరు వచ్చి కిరణ్, నాకు నేను హైదరాబాద్ చేరి 10 years అయింది. నాది హోమ్ బిజినెస్ హోటల్. ఇంకోటి ఏంటంటే మేము 8th నుంచి 10th వరకు మన మునుగోడు ఎస్సీ హాస్టల్లో చేరాము. అందులో ఇప్పుడు ఇంటర్ అయిపోయింది, మెదక్, డిగ్రీ వరంగల్, పీజీ మ్యారేజ్ అయింది 3 months మ్యారేజ్ అయ్యి. మాట్లాడాలి ఆయన పేరు. నాకు ఒక అబ్బాయి గౌతమ్ వ్యవసాయం చేస్తుంది. దానికి మూలాధారం మన గురువులు.
స్థాయిలో కొనగాలంటే మన గురువులదే. మా వైఫ్ ఏం కీర్తన, నాకు పాప. ఓకే సార్. వీరస్వామి సార్ వచ్చేసి ఇంగ్లీష్ క్లాస్ రమ్మంటే మీ క్లాస్ అయిపోతాం. పచ్చి పుచ్చుకన్నా చిక్కగా, చిన్న పుచ్చుకన్నా కొంచెంగా. ఓకే సార్. ఏదమ్మా ఒకరు చూసి నేర్చుకోవాలి, నువ్వు పక్క అబ్బాయిని ఎట్లా చదువుతున్నావు, నువ్వు ఎట్లా చదువుతున్నావు అని చెప్పిండు గురువు గారు. ఓకే సార్. థ్యాంక్ యూ. విద్యార్థులకు పదాలు ఓకే, గురువుల ద్వారా పదాలు. ఓకే సార్, థ్యాంక్ యూ స్పీచ్ ఇచ్చినందుకు. పండు వీరి పేరేమి, దాగుడు మూతన దండతో వీరి పేరేమి, కోటి పుట్టిందెందుకో కొమ్మలెక్కేటందుకో, కోటి పుట్టిందెందుకో కొమ్మలెక్కేటందుకో, అల్లం మూజం నిల్లం మూజం వాడినా తన మదిలో పదిలముదే, నా మదిలో పదిలముదే. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, దాగుడు మూతల దండతోడు వీరి పేరేమి. మన బడి వెనకాల షాదీ కాల గోడలు తునికిన సంగతి గుర్తుందా? సైలెన్స్ ఎందుకంటే గోడలు తునికిన సంగతి గుర్తుందా? తెలంగాణ 40 రోజులు 10th క్లాసులో బంధులే, తెలంగాణ 40 రోజులు 10th క్లాసులో బంధులే. ప్రతిరోజు హాస్టల్లో బృందాం పాటలే, ప్రతిరోజు హాస్టల్లో బృందాం పాటలే. మీటింగ్ ఏదైనా మన ముందు వరుసలే, హాస్టల్ నుంచి హై స్కూల్ దాకా ప్రతిరోజు వాకింగ్లే, ఆడేసే వేడులే. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, దాగుడు మూతలు దండకోర వీరి పేరేమి. బాపట్ల బీచ్ అమరావతికి టూర్కి ఎన్నో ప్లానింగ్లే, గుర్తుందా? ఎన్నో ప్లాన్లు వేసినాం. సో ఎక్కడో వెళ్దాం అనుకున్నాం, కానీ మన టైం దొరకక సో ఏదో ఒక టూర్కి వెళ్ళాలని చెప్పి వైజాగ్ అనుకున్నాం. సో బడ్జెట్ లేక ఏదో ఒక టూర్ కంపల్సరీ వెళ్ళాలని చెప్పి వీరస్వామి సార్, విజయవాడ మేడం, మీకు కావాల్సింది టూర్ ఎక్కడో ఒకసారి తీసుకెళ్తామని చెప్పి మనల్ని బాపట్లకి తీసుకెళ్ళారు. జ్యోతి మేడం, ఎందుకంటే మాకు కొంతమందే కనబడతారు, ఎందుకంటే స్టూడెంట్గా అందరూ తెలియాలి కాబట్టి ఎక్కువ మాకు మేడం క్లాస్కి వస్తుంది కాబట్టి తెలుసు, ఇంకా చాలా మంది ఉండొచ్చు. బాపట్ల బీచ్ అమరావతికి ఎన్నో ప్లానింగ్లే, స్టడీ అవర్స్ లో బయట కూర్చొని జోరుగా వేసిన ముచ్చట్లే. ఆటల పోటీల్లో ఆడిన ఆటలు, ఆ ప్రైజులు చూసుకొని తెలిసిన రోజులు. పరిపాలన వచ్చిందంటే చేసే హడావిడి, ఆ ఫోటోలే ఉన్నాయండి. పరిపాలన వచ్చిందంటే చేసే హడావిడి, ఆ ఫోటోలే ఉన్నాయండి. సో మన మెమోరీస్ అంటే పరిపాలన అయినప్పుడు, టీచర్లు అయినప్పుడు ఫోటోస్ ఉంటాయి. ఆ ఫోటోస్ ఓకే, థ్యాంక్ యూ. పేరు చాలా డ్రైవింగ్ ఫీల్డ్లో మ్యారేజ్ ఒక పాప. మా సార్ ఫోటోగ్రాఫర్ నాగార్జున. బ్యాచ్ నాదే తొందరగా మ్యారేజ్ అయ్యింది. ప్రస్తుతం 2 అబ్బాయిలు. నా పేరు పావని. సీట్ వల్ల పావని, సి సెక్షన్. ఈ ఫస్ట్ ఫిజిక్స్ బాగా సారీ చెప్పాలి, ఎందుకంటే అప్పుడు సైన్స్ అంటే నాకు చాలా ఇష్టం సార్, ఫిజిక్స్ అంటే. కానీ సార్ చెప్పని క్వశ్చన్ అని అన్ని చెప్పేది కానీ అని సార్తో చెప్పకపోయేది, అది భయం నాకు. కానీ అన్ని ఏం చెప్పి రాసేది. వీరస్వామి సార్ అంటే చాలా ఇష్టం, ఇంగ్లీష్ కూడా బాగా చెప్పేది, కానీ సార్ కూడా భయపడేది అంతే సార్. 12 అయిపోయింది. తర్వాత ఇంటర్ రామకృష్ణ కాలేజ్, జూనియర్ కాలేజ్, తర్వాత డిగ్రీ ఉస్మానియా, బిఏ బ్యాచిలర్ ఆర్ట్స్. దాని తర్వాత నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ అయినా.
దాని తర్వాత నాకు మెయిన్ గుర్తొచ్చేదంటే భీష్మ సార్. ఏ కాంపిటీషన్ ఎగ్జామ్ రాసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్. ఎక్కడ అటెండ్ చేసినా కూడా మ్యాథ్స్లో భీష్మ సారే నాకు గుర్తొస్తుంది చాలా. ఫస్ట్ ప్రజెంట్ నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేస్తున్నాను ఎడ్యుకేషన్ సెక్షన్లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను వ్యవసాయం చేస్తున్నాను. ఆ భూమి చూసుకుంటా వ్యవసాయం చేసుకుంటా వేరే వర్క్ ఉంటే వర్క్ వెళ్తా. నాకు చదువుకునేటప్పుడు ఎందుకంటే నాకు స్టడీ పరంగా కొద్దిగా తక్కువ ఉండే. అయితే పక్కన టీచర్ కానీ లేదా సార్ కానీ చదువుకోరా అంటే ఎంత చెప్పేది, నాకు చాలా చెప్పారు. కాకపోతే ఏంటంటే నాకేమో రాక నాకు ఇబ్బంది పడేది నేను. ఎందుకంటే ఎందుకంటే మనం చెప్పే మాట అనుకుంటే చెప్పాలా ఉంటాను అనుకుంటాం, కానీ చెప్తే కనుక్కునే బాగుంది బయట నా ఉద్దేశం అది. ఇంకోటి ఏంటంటే పక్కన పులిపంపుల విలేజ్, నేను ట్రావెల్ నడిపిస్తాను. కారు ఉన్నాయి అనుకోండి, ట్రావెల్ నడిపిస్తున్నా. దాంతో పాటుగా నాకు ఈ మున్గోడు నియోజకవర్గానికి ఒకసారి ఎమ్మెల్యే పోటీ చేయాలని నా కోరిక. ఇలాంటి మాట మాట్లాడి అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష మేము పబ్లిక్ చదువుకున్నాం, మాకు టీచర్లు కొట్టేది, నీట కొట్టెపాటు చేసేది, మాకు చాలా కొట్టెపాటు అంటే ఎక్కిస్తాం మాకు అని అసెంబ్లీలో సీఎం కూడా దాంట్లో కూర్చొని మాట్లాడుకోవాలి. నేను నా వర్క్ వచ్చేసి పత్రికా మీడియా రిపోర్టర్గా పనిచేస్తున్నా. అందులో ఒకటి మున్నోడు ఎమ్మెల్యే రాజగోపాలం బట్టి పనిచేస్తున్నా. నా కోరిక వచ్చేసి మున్నోడులో జడ్పీసీ గెలిచి జడ్పీ చైర్మన్ కావాలని నా కోరిక. ముందుగా వచ్చేసి మనకు కావాల్సిన పనులన్నీ ఇలా రవి స్పోర్ట్స్ క్లాస్ నుంచి క్లాస్ మెన్ ప్రతి ఒక్క ఎగ్జామ్ ఆయన కలిసి పాస్ అయ్యాం. ప్రతి అందులో ఒకటి సెవెంత్లో 8లో రవిదాన్ని చూసి వస్తుంది నరసింహ సార్ అంటే ఆయన భుజాల భుజం అది మస్తున్నాయి చెప్పాలంటే. విద్యావారిలో మేడం అంటే నాకు మంచిగా టీచర్గా నాకు ఎంతో సహకరించింది, ఎన్నో కానీ చదువుతుంది నేను. అట్లా నేను డిగ్రీ దాకా అందులో ఒకటి 10th క్లాస్లో ఫైనల్ ఎగ్జామ్లో నాకు బిగ్ పేపర్ మొత్తం వెంకటేశ్వర సార్ రాసింది. మొత్తం ప్రతి ఎగ్జామ్ బిగ్ పేపర్ సార్ థ్యాంక్ యూ. ఇది మాత్రం ఎందుకంటే మన చిట్టీలన్నీ సార్ ముందే తీసుకునేది. నెక్స్ట్ ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకున్నా. తర్వాత ఇంటర్ బీటెక్ ప్రజెంట్ డిజైనర్గా వర్క్ చేస్తున్నా డిఆర్డిఓ డిఫెన్స్లో. ఇక్కడ ఉన్న టీచర్లందరితో ప్రతి ఒక్కరు సార్ అన్ని విధాలుగా చెప్తా ఉండేది, కానీ పట్టించుకొని ఇవన్నీ విధాలుగా ఉండేవాళ్ళు నేను. తర్వాత ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు చెప్పినప్పుడు వినలేదు, అప్పుడు టెన్షన్ పడుతూ ఉండేది. కానీ విద్యాపరంగా మేడం ప్రతి విషయంలో అన్నీ చెప్తా ఉండేది, ఫ్యూచర్ గురించి ఇలా ఉండాలి, ఇప్పుడు చదువుకోకపోతే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతారని చెప్తా ఉండేది. భీష్మాచార్య సార్ ఎప్పుడు రిటర్న్ మీట్ అవుతూ ఉండేవారు. కానీ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయినప్పుడు మ్యాథ్స్ రానప్పుడు భీష్మాచార్య సార్ గుర్తొచ్చేవాళ్ళు. అక్కడ నాగేశ్వరరావు సార్ ఆల్వేస్ చిల్లుగా ఉండేవారు, ఎప్పుడైనా ఫ్రీగా ఉండేవారు, ఆల్వేస్ లాభింగ్ టైం ఉండేది సార్తో. నరసింహారెడ్డి సార్ ఎప్పుడు చెప్తా ఉండేది, కానీ నేను వినపోయేది. లాస్ట్ బెంచ్లో కూర్చొని సార్ మీద పంచులేస్తూ ఉండేవాడిని. సార్ ఎప్పుడు ఫోన్ చూసుకుంటూ ఉండేటప్పుడు సార్ మీద పంచులేస్తూ ఉంటాను. వెంకటనారాయణ సార్ ఎప్పుడు సార్ చెప్తా ఉండేవారు. సార్ దగ్గర ఉన్నప్పుడు డైలాగ్ వేసి నవ్వించేవారు సారు. థ్యాంక్ యూ. నాది మునుగోడు.
ముందుగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి చేసిన ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. అండ్ ముందుగా మా క్లాస్ టీచర్ సత్యయ్య సార్ మ్యాథ్స్ బాగా చెప్పేవారు. అండ్ తర్వాతకి నాగేశ్వరరావు సార్ పాఠాల కన్నా స్టోరీసే బాగా చెప్పి అందరినీ నవ్వించేవాడు. అండ్ తర్వాతకి బాలరాజ్ సార్ ఫిజిక్స్ బాగా చెప్పేవాడు, మోటివేట్ చేసేవారు కూడా. అండ్ వీరాస్వామి సార్ అంటే నాకు ఒకటే గుర్తొచ్చేది 9th క్లాస్లో ఇంగ్లీష్ రాకపోయేసరికి అందరినీ బయట నిలబడించి చదివించేవారు. అండ్ నేను ఇప్పుడు ప్రస్తుతం సికింద్రాబాద్ యాక్సిస్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను. నాకు ఇంకా పెళ్లి కాదు. అండ్ ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన ఇంతవరకు తీసుకొచ్చిన రవికి అండ్ నాగరానికి నా థ్యాంక్స్. ముందుగా పూర్వ విద్యార్థుల సమ్మేళనకు వచ్చిన విద్యార్థులకు వందనాలు. మన గురువు గారు మేడలకు అందరికీ వందనాలు. ఒకటే నేను చెప్పేది ఏంటంటే, నాకు విద్యార్థులు చదువులో వెనుకబడి ఉండడం వలన నేను స్కూల్కి టైంకి కరెక్ట్ రాకపోయాను. టైంకు కరెక్ట్ రాకపోవడం వలన సార్ వెంకటనారాయణ సార్ గారు ఏం చేశారు, బయటకు పెట్టారు. మన క్లాస్ టీచర్ అయిన విస్మాచార్య సార్ గారు ఏం చేశారంటే చాలాసార్లు సంజాయించి చెప్పేవారు, చదువుకుంటే మంచి ఉద్యోగం ఉంటుంది, నువ్వు కూడా బాగుపడతారా, మంచి ఐటీ పర్సనల్ నీకు చదువుకోవడైతే మంచి జీవితం ఉంటుంది అని చెప్పి చాలాసార్లు అర్థమయ్యేటట్టు చెప్పేవాడు. అయినా చెప్తే ఏమకుండా వెనుక నుంచి శారీరక నుంచి దుంకిపోవడం అట్లాంటివి చేసేవాడిని. ఇప్పుడు అర్థమవుతుంది చదువులు. అప్పుడు ఆ పూట ఎంజాయ్ అయింది, ఇప్పుడు భరించవలసి వస్తుంది. ఆ రోజు మిస్ అయిన క్లాసులన్నీ ఎందుకు దూకిపోయాను కానీ ఇప్పుడు ఆలోచిస్తే గడిచిపోయిన కాలం ఇప్పుడు మనకి రాదు. అందువలన ఇప్పుడు ఫీల్ అయినా ఉద్దేశం లేదు. ఇప్పటికైనా ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో నా నుంచి మీకు తెలియజేయడం ఏమంటే, ఇకనైనా మనం ఖచ్చితంగా భవిష్యత్తు మనది 10th ఇప్పుడు చదువుకున్న స్టేజ్ అయిపోయింది ఆల్రెడీ, అంతా ఏదో ఒక పని చేస్తున్నామే. ఇకనైనా మనం మన పిల్లలైనా సరే మంచి టైంకు పంపించి వాళ్ళని ప్రోత్సహిస్తే అదే వాళ్ళకి అందించిన పెద్ద ఆస్తి మనం. నమస్కారాలు. నా పేరు మడిపేరు ప్రశాంత్, మాది గురుపూరు. నేను ప్రజెంట్ మెడికల్ షాప్లో వర్క్ చేస్తున్నాను. ముందుగా 10th క్లాస్ అంటే గుర్తొచ్చేది ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా నాకు గుర్తొచ్చేది ఏఎన్ఆర్ సార్ గారు. ఎందుకంటే ఎవరు మా క్లాస్లో ఈ సెక్షన్లో ఎవరు కూడా పాఠం చెప్పుకుంటే ఎవరు గొడవ చేసినా కూడా నన్నే కొట్టేవారు. నాకు కొట్టినది భయం ఉండేది కాదు, ఎందుకు కొట్టేవాడు చెప్పేది కూడా కాదు. ఇప్పటికైనా చెప్పండి సార్ ఎందుకు పెట్టిన తర్వాత. మళ్ళీ అది మూరడంతే ఉండేది ఆ కట్టె, కేవలం పాకెట్లో క్యారీ చేసే అంతే ఉండేది ఆ కట్టె. అది ఎవరికి దొరికేది కాదు దాచి పెడదామన్నా కానీ. తర్వాత బాలరా సారు, నా ఫేవరెట్ బాలరా సారు. ఫిజిక్స్ చాలా బాగా చెప్పేవారు. అలాగే వీరస్వామి సార్ గారు. అలాగే ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే విద్యాభారతి మేడం గారు. 10th మాకు చెప్పేవారు కాదు కానీ 9th చెప్పేవారు. ఒకరోజు మేడం గారు దెబ్బతిన్న తర్వాత మళ్ళీ దిగలేదు. అలాగే ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన స్నేహితుల మధ్యలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మన గిరిశేఖర్ ఇన్సిడెంట్ వాడు గుర్తుందో లేదు. రాఖీ పౌర్ణమి రోజు స్కూల్ ఉంది ఆ రోజు. అయితే ఎవరు రాఖీ కడితే వాడు వెంబడే సంధ్య అంట. రాఖీ కడితే వాడు ఎట్లా ప్లాన్ చేసుకుందో తెలియదు కానీ జోబులో ఒక చిన్న ఏమంటారు మన ఫంక్షన్స్ వెళ్తే డబ్బులు ఇచ్చేటువంటి ఒకటి ఉంటుంది. అందులో చిన్న లంకా జాకెట్ అంటే చిన్నది అసలు ఎట్లా గుర్తించిండో అది గిఫ్ట్గా ఇచ్చిండు. సో అటువంటి జ్ఞాపకాలను చాలా గుర్తొస్తుంటాయి 10th క్లాస్ అంటే. అలాగే రీసెంట్గా నాకు యాక్సిడెంట్ అయింది. దానికి సహకరించినటువంటి నాకు 10th క్లాస్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఇంతటితో నా చిన్న ఉపన్యాసాలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చేసిన టీచర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా విలేజ్ వచ్చేసి మునుగోడు లోకల్. నేను కటింగ్ షాప్ పెట్టుకున్నాను, కటింగ్ షాప్ వర్క్ చేస్తున్నాను. నాకు పెళ్ళి అయ్యింది. మా వైఫ్ వచ్చేసి స్వాతి, 2 పిల్లలు.
మా కొడుకు వచ్చేసి నిక్నేమ్ గబ్బర్ సింగ్. సమ్మేళనం వచ్చిన మిత్రులందరికీ నా నమస్కారం. నా పేరు శ్రీరామ్ కుమార్, బీజేపీ. నేను హౌస్ బిల్డింగ్ వర్క్ చేస్తుంటాను. విద్యార్థుల అభ్యయ సమ్మేళనానికి చేసిన గురువులకు అభివందనాలు. అలాగే నా తోటి మిత్రులకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు వచ్చేసి మెట్టు శంకర్, లోకల్ మునుగోడు విలేజ్. నేను సూర్య ఫ్లెక్స్లో వర్క్ చేస్తున్నాను, ఫ్లెక్స్ డిజైనింగ్లో. నాకు మ్యారేజ్ అయింది, ఒక పాప రీసెంట్గా 1 month అవుతుంది. నేను కంపెనీలో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. నాకు ఇంకా పెళ్ళి కాదు. నమస్కారం అంటే తక్కువ కానీ నా ఫ్యామిలీ అంటే బెటర్గా అనిపిస్తుంది నాకు. నా తోటి విద్యార్థులు, నా ఫ్యామిలీ అండ్ మన టీచర్స్ అందరూ నా ఫ్యామిలీతో సమానం. అట్లయినా కానీ ఎంత చెప్పుకున్నా కష్టం. ఎందుకంటే మిమ్మల్ని విడలేని బంధం అది. ఎన్ని రోజులు ఉన్నా నా లైఫ్ లాంగ్ ఉన్నా కానీ మిమ్మల్ని విడలేని బంధం అది. ఒక్కొక్క లైఫ్ ఉంది కానీ అందరు నాకు ఒక మెమరీ ఇచ్చారు, నాకు చాలా ఇచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్రెండ్స్ అందులో మెయిన్ నా విద్యావర్గం అండ్ నారాయణ సార్ నాకు చాలా ఇచ్చారు ఇద్దరు. ఎందుకంటే నేను ఏం తప్పు చేసినా కానీ నన్ను కొట్టండి మరొకరు మెయిన్ కరెక్ట్ నాకు బాగా వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ కూడా నేను తిప్పి తెచ్చుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు ఎప్పుడు వస్తారో పలవరో నాకు గ్యారెంటీ ఉంటుంది. లాస్ట్ సారే ఇసుక చేసిన విధంగా తిప్పితోటి దెబ్బలు తిన్నాను. నేను నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వీళ్ళిద్దరు నాకు ఎంత కెరియర్ తీసుకున్నారో బాగా ఇంకా. ఎందుకంటే నేను లైఫ్లో ఉంది, నేను మా అమ్మని చూసుకున్నా, అక్కడ మా చెల్లెలు పెళ్లి చేసినా కూడా చాలా గొప్పది నాకు. కానీ ఒక పద్ధతిలో నేను ఒక మనిషిని ఎలా గౌరవించాలి, మనసుతో ఎలా మాట్లాడాలి, అసలు ఇది ఆత్మీయ సమ్మేళనమేనా? దేనికి వచ్చిండ్రు? మీరు ఎందుకు ఇంత ఖర్చు పెట్టుకున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఏం ఎంజాయ్ చేస్తున్నారు? నేను నిజంగా కూడా టు బి ఫ్రాంక్ నేను చెప్తున్నాను ఏంటంటే, ఫస్ట్ టైం ఆత్మీయ సమ్మేళనం అంటే, పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటే నేను విన్నది వేరు, నేను కొన్ని క్లిప్పింగ్స్ చూసింది వేరు. ఇక్కడ వచ్చిన తర్వాత ఏందో నిజంగా అంటే అప్పుడు నేను నా పేరుని మాట్లాడుతున్నాను. నేను పెలికా ప్రసాద్ అదొక క్వాలిఫికేషన్ నాకు ఇదా మేము వినడానికి వచ్చింది. ఇది మీరు ఇంటి దగ్గర కూర్చొనైనా మాట్లాడవచ్చు, ఫోన్లో మాట్లాడుకున్నా, ఇంకొక ద్వారా మాట్లాడుకున్నా అయిపోతుంది. ఇంత దగ్గరకు వచ్చి ఇంత ఏర్పాటు చేసి ఒక ఫంక్షన్ హాల్ చేసి నాకేం మంచిగా అయితే అనిపించలేదు. ఇప్పుడు మనకి దాదాపు 4 అయిపోతుంది, టైం అయిపోతుంది. మరి వచ్చామా, నాకు పెళ్లి కాలేదు, నేను ప్రసాదులం, నాకు 2 పిల్లలు, నా భార్య. ఎందుకు మాకు? మీరే సాధించారు, మీ పరిచయాలు ఏంటో అవి మాకు చెప్పండి. అలా అయితే తిప్పినా నో ప్రాబ్లం. ఎందుకంటే నేను భయపడను, నేను లేదంటే ముగించేద్దాం. టైం చాలా థింగ్ అయింది, మళ్ళీ వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళాలి. ఎందుకంటే మా స్కూల్లో మా స్టాఫ్ వాళ్ళు మేడం రాలేదంటే నాకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను హెచ్చరిక చేస్తున్నాను, నేను రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి మీ నుంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుందంటేనేమో ఉంటాం, లేదంటే నేనే తెలిపోతాను. కానీ నాకు కోరుకుంటే చెప్తున్నా లేదు. అయిపోయి కొట్టనా? సార్లకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ, మాది ఊరు వచ్చేసి మునుగోడు. ప్రజెంట్ అయితే వ్యవసాయం చేస్తున్నాను. ఏ పని చేసినాం అనేది కాదు, మనం చేసిన పని మన సంతృప్తి ఇస్తున్నా అనేది ముఖ్యం. వ్యవసాయం చేస్తున్నాం, ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం నాకైతే లేదు. నేనేమనుకున్నాను, నాకు ఫస్ట్ మ్యారేజ్ కాలేదు, ఉన్న సిచ్యువేషన్ చెప్తున్నా. ఏంటంటే ఒక వ్యవసాయం చేస్తుందంటే వ్యవసాయం చేస్తుంది కదా, అది ఏం చేసుకుంటే వ్యవసాయమే కదా, మనకి
ఏముంది అన్నట్టుగా చాలా చిన్న చూపు చూస్తున్నారు. కానీ నేనేమనుకున్నా అంటే నేను చేసినప్పుడు నేను తక్కువ చేస్తున్నానా లేదా అనేది నాకు ఒకటి అదంతా కలిసి నేను వేరే ఆలోచించాను. ఇంకా మరి చెప్పాలంటే ఏమనుకుంటుంటే ఇందులో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మరీ మరి చెప్పాలంటే ఏమనుకుంటారంటే ఒక అబ్బాయి మంచోడా కాదా అని అవసరం లేదు, డబ్బు ఉందా లేదా అనేది ఒకటే చూస్తారు. కానీ రానున్న రోజులలో ఈ పెళ్ళిళ్ళు అనేది 3 రోజుల వరకే 3 రోజుల ముచ్చట వరకే చదువుతాయని నా అభిప్రాయం చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న కొన్న మంచి వాల్యూ లేదు, డబ్బు వాల్యూ ఇస్తుంది. ఆ డబ్బు అనేది ఎప్పుడు అక్కడ రాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మేడం చెప్పింది, ఇప్పుడు ఒక మేడం చెప్పింది క్రమశిక్షణ కలిగి ఉండాలి అని చెప్పింది. కానీ వాస్తవాన్ని కూడా నేను చూసినప్పటి నుంచి నేను చిన్న స్కూల్లో సెంట్ అనుకోనని స్కూల్లో 4 వరకు సిస్టమేటిక్ అంటే నేను అప్పటి నుంచి నేర్చుకున్నాను. సిస్టమేటిక్ అంటే స్కూల్, అదే స్కూల్ మళ్ళీ ఇదే స్కూల్. ఆ స్కూల్ నుంచి ఇక్కడ రావడం వరకు కూడా నేను ఎస్ఐ కానిస్టేబుల్ చదువుకునే ప్రయత్నం చేసినా రాలేదు. నేను బాధపడలేదు, ఎందుకంటే నేను చేసిన పని కంప్లీట్గా చేసిన, నా దగ్గర ఏం లోపం లేదు, మిస్ అయింది అన్న బాధ తప్పించి వేరేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే పరిస్థితులు అనుగుణంగా అయిపోయి మన పరిస్థితులు అనుగుణంగా ఎప్పుడు ఉండవు, మనమే వాటికి అనుగుణంగా ముందుకు పోవాలి. ఏంటంటే ఇక వచ్చినాము వెళ్ళిపోయినాం అన్నట్టు కాకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కడైనా రెస్పాన్సిబుల్గా ఎవరు మాట్లాడతలేరు, వస్తువులు నవ్వుతులు పోతులు ఎందుకు వచ్చినట్టు వీడికి కనీసం వచ్చినప్పుడు ఏదైనా మేము ఏం చేస్తున్నాం, మరి ఇలా ఉంది పరిస్థితి, మన ఏది మనం ఏం ఫ్యూచర్ ముందుకు ఎలా పోవాలని ఎవరు మాట్లాడతలేరు. మేడం మేడం మీకు వచ్చి మనం ఏం మేడం ఇట్లా అంటే కనీసం వాళ్ళ గురించి కొంచెం 2 నిమిషాలు మాట్లాడలేకపోతున్నారు. ఎవరైతే అనుకున్నా మనం పట్టించుకోవద్దు. కావాలంటే ఏంటంటే జనరల్గా నేను రీసెంట్గా చూస్తున్నాను, ఏదంటే ఏం చేస్తున్నారా అంటే వ్యవసాయం అంటే వ్యవసాయం చేసి పిల్లలు ఓడిస్తారా, వ్యవసాయం చేసి పిల్లలు ఓడిస్తారా అన్నగారికి వచ్చింది. కానీ నేనేమనుకుంటున్నాను చెప్పనా, నేను ఇప్పుడు మామూలుగా ప్రైవేట్ జాబ్ చేసుకుని సంపాదించుకోవచ్చు 2-3 లక్షలు, నాకు అవసరం లేదు. వ్యవసాయం చేస్తే 4 లక్షలు సంపాదించుకుంటాను సంవత్సరానికి. అది కాదు అన్నట్టు విలువ ఎక్కడ పోయింది అనేది నాకు అది బాగా కల్పించే విషయం ఒకటి. నాకు 2 లక్షల రూపాయలు సంపాదించి 50-40 ఎంతైనా సంపాదించుకోవచ్చు. కానీ నేను సంపాదించలేదు కాదు, నాకు వచ్చింది ఏంటంటే ఒక వ్యవసాయం చేసే వాటిని చూసి ఎంత చిన్న చూపు చూస్తున్నారని నా అభిప్రాయం. అది అదే మేడం నేను కూడా ఏమవుతుందంటే ఉద్యోగాలు చేయాలంటే అంత ఇంట్రెస్ట్ ఏం లేకుండే, ఎందుకంటే నేను టీచర్లతో ఎప్పుడు టచ్లోనే ఉంటా. సో వాళ్ళని విడిపోయిన ఫీలింగ్ నాకు ఎప్పుడు లేదు, ఎందుకంటే టీచర్ల నెంబర్లు ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటా. గ్రూప్లో పెట్టిన సో అమౌంట్ ఫిక్స్ చేసినాము. తర్వాత నేను 50 మంది కూడా 5 కావాలి అనుకున్నాము. కానీ ఒక్కొక్కరు సో ఈ ప్రోగ్రామ్ దాదాపు 83 అయ్యారు, 84-85 వరకు అయ్యారు. ఆల్మోస్ట్ 80% స్టూడెంట్స్ రీచ్ అయ్యారు. సో చాలా సంతోషం. సో ఈరోజు అందరినీ కలవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. కానీ కొంతమంది చాలా మధ్యలో అటు ఇటు తిరుగుతున్నారు, అది నచ్చలేదు. ఎందుకంటే వచ్చింది మన ప్రోగ్రామ్ మాట్లాడుకోవడానికి. సో మాట్లాడుకోవడానికి అన్ని కుర్చీలు ఖాళీగానే కనబడుతుంది. నెక్స్ట్ ఈరోజు మన ఉపాధ్యాయుల గురించి చెప్పాలంటే, నేను 4th క్లాస్లో మాది చొల్లేడు గ్రామం, నేను 4th క్లాస్లో మునుగోడు రావడం జరిగింది. మునుగోడు ఎందుకు వచ్చినా అంటే మా అన్న 6th క్లాస్లో హాస్టల్లో వేయాలి కాబట్టి మా అన్న ఒక్కడే అని చెప్పి నన్ను కూడా హాస్టల్లో వేయడం జరిగింది. కానీ నాకు హాస్టల్ అంటే అసలు నచ్చదు. ఎందుకంటే హాస్టల్లో మన చిన్నతనంలో 4th క్లాస్లోనే హాస్టల్లో ఉండాలంటే సో తల్లిదండ్రులు తీసుకెళ్ళి వెళ్ళాలంటే ఎవరికైనా ఇష్టం ఉండదు, కానీ కంపల్సరీ ఉండాల్సిన పరిస్థితి. అయితే మేము ఏదైనా ఎవ్రీ సండే ఇంటికి వెళ్ళేది, ఏదైనా వంక దొరికిందంటే సార్ ఇంటికి వెళ్ళేదన్నమాట. సో అట్లా 10th వరకు 9th 10th నుంచి అప్ అండ్ డౌన్ చేయడం జరిగింది. సో 8th క్లాస్లో ఉన్నప్పుడు ఇప్పుడున్న ప్రెజెంట్ స్టాఫ్ వచ్చారు. అప్పుడు నరసింహారెడ్డి సార్, రమాదేవి టీచర్ మాత్రమే పాత వాళ్ళు ఉన్నారు. సో మిగతా టీచర్స్ అంతా కూడా నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చారు. సో మా 8th క్లాస్లో ఉన్నప్పుడు మా క్లాస్ టీచర్ వెంకటనారాయణ సార్. సో మేము విద్యార్థులుగా మాకు సీనియర్ జూనియర్ అన్ని టీచర్లు మాకు ఎవరు తెలియదు. సార్ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేటప్పుడు, ఎందుకంటే చాలా ఫ్రెండ్ లాగా అనిపించేది. సార్ కూడా అని చెప్పినప్పుడు సార్ బాగా మంచిగా కదా అనిపించేది నాకు. ఎందుకంటే మన ఊరోడు అన్నప్పుడు మన మండలం అన్నప్పుడు మనకి ఒక ఆప్యాయత అనేది వస్తుంటుంది. సార్ నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను అని చెప్పినప్పుడు ఇంకా సార్ లాగా నేను సార్ సాధించి కదా టీచర్ అయింది కదా,
సో నేను కూడా అయితే బాగుంటాను ఆలోచన వచ్చింది. సార్ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేది. సార్ ఒక ఏ లెసన్ చెప్పినా సరే ముచ్చట చెప్పినట్టే అయిపోయింది. సోషల్ అంటే ఇంత ఈజీగా అనిపించేది. సార్ మాట చెప్తున్నా లేకపోతే ముచ్చట చెప్తున్నా అనిపించేది. ఏ సబ్జెక్ట్ ఏ టాపిక్ అయినా సరే ముచ్చటలాగానే అనిపించేది. సో 1857 తిరుగుబాటు అనేది చెప్పింది సార్. ఆ పీరియడ్ సార్ చెప్తే ఎవరైనా 8 మార్క్స్ క్వశ్చన్ ఒక పేజీ రాస్తారు. సార్ యూనిట్ టెస్ట్ పెడితే నేను 4 పేజెస్ రాసిన చదవకున్నాను. ఎందుకంటే సార్ అట్లా ముచ్చట్లా చెప్తే మనం ఏదైనా సరే బట్టి చదవడం కంటే వాళ్ళు చెప్పింది అర్థం చేసుకుని ఉంటే మనం చాలా చక్కగా రాయగలుగుతాం. సో సార్ అట్లా చెప్పడం వల్ల నిన్న 4 పేజెస్ రాయగలిగాను ఓన్లీ విని. సార్ అంతా ఓపిగా చెప్పేవారు, చాలా అర్థవంతంగా చెప్పేదన్నమాట. తర్వాత సార్ 8th క్లాస్ వచ్చిన తర్వాత మా క్లాస్లో అందరూ అబ్బాయిలే ఉండేది. ఎవరు చూసినా అందరినీ పిలిపించేది దగ్గరికి. సార్ ఇక్కడ స్టేజ్ మీద సార్ దగ్గర పిలిపించి అంటే కొన్ని విషయాలు అబ్బాయిలు కూడా చెప్పకూడదు, ఏదిరా నేను చెప్పేది రాని ఇట్లే రానంటే ఆడో చూసి సిగ్గు అవుతుందిరా, ఇట్లా మీ ఇంట్లో పరిస్థితి ఉంది, మిమ్మల్ని మార్చాలి, ఇట్లయితే మారాలని చెప్పి అమ్మాయిని అబ్బాయిని కంబైన్ చేయాలి, అట్లయితేనే మారుస్తామని చెప్పి ఏం చేద్దాం అభి అని అడిగాను. సార్ ఎంత సీనియర్ అయినా సరే చాలా ఫ్రెండ్గా మాట్లాడేది, మిమ్మల్ని అందరినీ కంబైన్ చేద్దాం అట్లయితేనే మారుతారు, స్నానాలు చేస్తలేరు నీటిగా ఉండలేరు అని చెప్పి సారు చాలా చక్కగా తర్వాత 9th నుంచి కంబైన్ చేయడం జరిగింది. సో అందువల్లనేమో మాకు కనీసం పరిచయాలు ఉన్నాయి. లేకపోతే అమ్మాయిలు వేరే అబ్బాయిలు వేరే, మాకు చాలా అమ్మాయిలకు అబ్బాయిలు చాలా నేను ఎక్కువ మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళ సి సెక్షన్ మనం ఏ సెక్షన్ మనకే వాళ్ళకి. అందుకని మన ఓన్లీ 9th 10th మాత్రమే కొంచెం పరిచయాలు ఉంటాయి. నెక్స్ట్ నరసింహారెడ్డి సార్ మాకు 6th 7th మ్యాథ్స్ చెప్పిండు, తర్వాత 10th ఫిజిక్స్ చెప్పిండు. సారు నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు నాకు వాళ్ళ అబ్బాయి ఒక బ్యాగ్ ఉంటే తీసుకొచ్చి ఇచ్చిండు. సార్ నాకు అది బాగా కొడుతుంది. సార్ కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతాడు. తర్వాత రవి బాగున్నాం అంటే నేను స్టూడెంట్కి ఎందుకు చేయాలి ఫోన్ అనకుండా సార్ ఫోన్ చేస్తాడు. ఈ ప్రోగ్రాంలో కూడా సార్ ఇట్లా ప్రోగ్రామ్ చేస్తున్నామని చెప్పినప్పుడు సార్ అమ్మాయిలు ఎవరు రావట్లేదు 10 మంది అంటే నాకు ఫోన్ నెంబర్ని నేను మాట్లాడతాను ఫోన్ నెంబర్ తీసుకుని కూడా మాట్లాడి చేసి నలుగురు కొంతమంది చేసిండు, కొంతమంది నెంబర్లు ఇవ్వకండి సార్లకు అని చెప్తున్నాడు. నెక్స్ట్ భీష్మాచారి సారు 10th మా క్లాస్ టీచర్. సో మ్యాథ్స్ అంటే చాలా సింపుల్ వేలో సారు 2 లెక్కలు చెప్పినా సరే చాలా సింపుల్ వేలో చెప్పేది. సో దాన్ని బట్టి మేము ఎన్ని లెక్కలైనా సరే ఈజీగా అర్థం చేసుకునే వాళ్ళము. జ్ఞాపకాలు చాలా ఉంటాయి కానీ అన్ని గుర్తుకొస్తలేవు, కొన్ని చెప్తున్నా. నెక్స్ట్ రవీందర్ సార్ హెచ్ఎం సార్ కాబట్టి సబ్జెక్ట్ చెప్పలేదు కాబట్టి ఎందుకంటే అంత పరిచయం ఉండవు. ఎందుకంటే నాకు టీచర్లు అంటే ఎంత రెస్పెక్ట్ అంత భయం కూడా ఎక్కువనే. సో నేను చాలా విషయం ఏంటంటే బాగా చదివే విద్యార్థులతో టీచర్లకు ఎక్కువ సంబంధాలు ఉండవు. ఎందుకంటే నేను టీచర్గా చూస్తున్నా కదా, అల్లరేసి పిల్లలతోనే ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అల్లరి చేసినప్పుడే కదా మనకు వాళ్ళతో ఎక్కువ బాండింగ్ ఏర్పడదు. సో నేను బాగా చదివేది కానీ ఎక్కువ రిలేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇంత దూరం చాలా డిస్టెన్స్లోనే ఉంటాం అనమాట. అదే బాగా చదవని పిల్లలు అట్లాంటి వాళ్ళేమో తొందరగా వస్తుంటారు అనమాట మా స్కూల్లో కూడా. నెక్స్ట్ సత్యరెడ్డి సార్ మాకు క్లాస్ చెప్పలేదు కానీ సార్ నేను చెప్తుంటే అంటే సి సెక్షన్ వాళ్ళకి చెప్పేది. కానీ ప్రతి ఒక్కరితో కూడా నాకు అనుబంధం అని ఉంటుంది. ఇందులో ఒక జ్యోతి మేడం నాగేశ్వరరావు సార్ తప్ప అందరూ చెప్పారు నా క్లాస్ అంటే ఏదో ఒక విధంగా మనకు టచ్ అనేది అవుతున్నారు. ఇక నాగేశ్వరరావు సార్ అంటేనే అందరికీ నవ్వుస్తుంది. సార్ మాట విధానం ఉంటేనే సార్ ఆడకు వస్తున్నట్టేనే అందరూ నవ్వుతుంటారు అనమాట. సార్ అట్లా మాట్లాడేది. తర్వాత మరి సార్ ఈరోజు స్పీచ్ వినలేదు, తర్వాత విందాం సార్ ఇట్లా మాట్లాడతాడు. ఎందుకంటే సార్ అంటే ఇక దోస్తులాగానే ఫీల్ అయ్యేది పిల్లలందరూ. సార్ లాగా చాలా ఫ్రెండ్ లాగానే ఉండేది. నెక్స్ట్ జ్యోతి మేడం. సో జ్యోతి మేడం నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇట్లా ఏమవుతారు అంటే నేను టీచర్ అవుతా అని చెప్పినాను. సో టీచర్లు అందరూ కలిసి నాకు అందరూ వార్నింగ్ ఇచ్చింది. మేము బాగా టాపర్స్ ఉండి మేము టీచర్లు అయినాము, నువ్వు టాపర్ ఉండి నువ్వు పెద్ద స్థాయిలో వెళ్ళాలి కానీ మాలాగా టీచర్ అయితే వారాను. అయినా తప్పదు, ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితులు కూడా చూసుకోవాలి కాబట్టి నేను ఫస్ట్ అయితే టీచర్ అయితే మేడం. సో తర్వాత నేను కావాల్సిన దాన్ని ముందుకు తీసుకెళ్తా అని చెప్పిన. నెక్స్ట్ విద్యామార్గం మేడం మాకు 9th దేవకి మేడం చెప్పేది. సో 10th క్లాస్కి వచ్చిన తర్వాత దేవకి మేడం
విద్యాభారతి మేడం చెప్పేది. సో విద్యాభారతి మేడం క్లాస్ రాగానే నేను రావడం మీకు ఇష్టం లేదు కదా రాలేదు, మీకు రావాల్సింది వెంకటనారాయణ సార్ లేకపోతే టీచర్ 9th ఎవరు 10th వాళ్ళకి అటెండ్ కావాలి, నేను రావడం మీకు ఇష్టం లేదు కదా, నేను కావాలంటే మీకు క్లాస్ వేయించుకున్నాను. టీచర్ అంటే నాకు కూడా చాలా భయం, మేడం నన్ను ఎప్పుడు కొట్టలేదు. ఎందుకంటే అంటే మిగతా వాళ్ళు మేడం కొట్టింది అంటారు. సో నేను ఎంత టాపర్ అయినా సరే నేను అందరితో దెబ్బలు తిన్నాను, కానీ మేడం నన్ను ఎప్పుడు కొట్టలేదు. ఎందుకంటే భయం నాకు ఎక్కువ ఫస్ట్. అంటే కొంతమంది కొట్టకపోయినా సరే ఒక మా స్కూల్లో కూడా ఒకసారి వాళ్ళు కొడతారు అని చెప్పినప్పుడు ఆ భయం అనేది ఉంటుంది. మామూలుగా గవర్నమెంట్ స్కూల్ చదవడం వల్ల నేను వెనుకబడిన అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ నన్ను చూసిన తర్వాత గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడం వల్లనే మీకు అంత బాగా వస్తున్నాయి, మాకు ప్రైవేట్ స్కూల్లో చదువుకునే వాళ్ళే నాకు రావట్లేదు. అది మాత్రం నేను గర్వపడతాను. ఇప్పటికీ చెప్పుకుంటా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. సో థ్యాంక్ యూ ఆల్. సో ఈ అవకాశాలు ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే, మరి ఆ చిన్నతనంలో మాకు తెలియదు, మన గురువులను ఎప్పుడు కూడా మనం సన్మానించుకోలేదు. నాకు తెలిసి చేసుకున్నాం కదా, ఎప్పుడూ చేసుకోలేదు. కానీ కనీసం రిటైర్ అయినప్పుడంటే ఆ స్టేజ్లో మనకు ఎవరికి కాంటాక్ట్స్ లేవు, ఇందులో చాలా మంది రిటైర్మెంట్స్ అయ్యారు. కానీ మాకు ఎవరికి తెలియదు, కనీసం రిటైర్మెంట్కి వచ్చి చేసేవాళ్ళము. కానీ అవకాశం ఒకసారి సన్మానించే అవకాశం మనకు దక్కినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో మనకి ఇప్పుడు మనం టీచర్లను సన్మానించుకున్న తర్వాత సో ఈ ప్రోగ్రామ్ గురించి ఒక్కొక్కరి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సో మనం ఇక్కడ అందరికీ రావడానికి కారణమైన రవి గారికి అండ్ నాగరాణి గారికి ధన్యవాదాలు. అండ్ మనం ఒక కాల్ చేయడంతోనే మన గురువులందరూ వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. చందురువనుని 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 అంద చందమోన హృదయారవిందమూన చూచి బ్రహ్మానందమనుభవించువరెందరూ మహానుభావులు అందరికీ
సని ని సని పాప మపని సరి గరిరి 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 సా గరిరి సని ఎందరో మహానుభావులు సామగానలోల మనసి జలావణ్యధన్యమూర్ధన్యులెందరో మహానుభావులు రి గరిరి గరిరి సని సా సారి సరి సని నిగా గరి సరి గరిరి సని ఎందరో మహానుభావులు మానస వనచరవర సంచారము నిలిపి మూర్తి బాగుగ పొడగని వారెందరో మహానుభావులు పాపమరి రే పాపమరి పాపమరి నీ పని పమరి రే గరి సని ఎందరో మహానుభావులు సరగుణ పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయువారెందరో మహానుభావులు ససని పరి సని పగరి సని పమ పని సరి గరి సరి మప పని స పప మరి మ పని ప సని పరి సని పగరి సని పమరి గరి సని ఎందరో మహానుభావులు పతిత పావనుడనే పరాత్పరుని గురించి పరమార్థమగు నిజ మార్గముతోను పాడుచును సల్లాభముతో స్వరలయదిరాగనుచు తెలియువారెందరో మహానుభావులు పమమ పరిరి గరి నిజరి గరి సని పని సరి రి గరి సరి మప పని సరి రి మ పని సరి గరి రి గరి రి సని పప మరి గరి రి సని ఎందరో మహానుభావులు హరిగుణమణిమయ సరములు గళమున శోభిల్లు భక్త కోటులిలలు తెలివితో చెలిమితో కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టి చేబ్రోచువారెందరో మహానుభావులు పని సపని మపని రే మపని పమరి రే గరి సని సని గరి సని పని సరి మరి మప పని సరి గరి సని పసని పమరి పమ పరి గరి సని ఎందరో మహానుభావులు ఒయలు మీర నటను కల్గు సరసుని సదా కనుల జూచుచును పులక శరీరులయ్యానంద పయోధిని మగులై ముదంబునను యశము గలవారెందరో మహానుభావులు మపని మపని రే మపని పమరి రే గరి సని పని నిసా నిపాని సరి రే గరి సరి మపని పని మపరి గరి సరి మప ని పని మపరి మపని మపని సరి రే గరి సని పని నిసా గరి రే గరి సని సరి సని పని 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 పసాని పమరి గరి సని ఎందరో మహానుభావులు పరమ భాగవతమౌని వర శశి విభాకర సనక సనందన తిగీష సురకిం పురుష కనక కశిపు సుత నారద తుంబురు పవన శూను బాలచంద్రధర శుక సరోజ భవభూసురవరులు పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులుగా కలెందరో మహానుభావులు పారిమ పరిమ పమ రిగరి గరి సని పని స పరి గరి స పాప మరిమ పని రి మ పని సరి మ పని సరి సా ని సరి రి గరి గరి సరి సని సని పని సరి గరి రి స సని ని పమరి మ పని సాని పామరి గరి సరి సరి సాని ఎందరో మహానుభావులు నీ మేలు నామవై
భవంబులను నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవులను పచన సత్యములు రఘువరని ఎడ సద్భక్తియు జనించకను దుర్మదములను గల్ల చేసినటి నీ మదినెరింగే సంతతంబునను గుణ భజనానంద కీర్తనము సేయువారెందరో మహానుభావులు రే పని సరి నిజరి గరి రే సని బరి సరి పని బరి సరి గరి సని సరి మబరి బరి పబరి రే ని బబ సని బరి రే సని బబ గరి రే గరి రే 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 గరి రే గరి రే రి స స పబట్టి రి గరి సని బరి సరి స స స పబట్టి రి గరి సని ఎందరో మహానుభావులు భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములన్ శివాది షణ్మథముల గూఢములన్ ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబుల నెరిగి వావరాగలయాది సౌఖ్యముచి చిరాయుగలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన వారెందరో మహానుభావులు ప్రేమము పిరికోను వేళ నామమున దలచేవారు రామభక్తుడైన త్యాగ రాజను తూని నిజ దాసులైన వారెందరో డియర్ మేడమ్స్ గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో
అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే నడక నేర్పి నడత దిద్దే నాన్నేరా గురువంటే అమ్మా నాన్నల తత్వము కలబోసిన దైవత్వము అవనికి వెలుగును పంచే ఆచార్యుడు అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే నడక నేర్పి నడత దిద్దే నాన్నేరా గురువంటే నీలోని జ్ఞానానికి నిలువెత్తు ఆనవాలు నీ భవితను రాసేటి చెరిగిపోని చేవ్రాలు నిన్ను మిన్నగా నిలిపే నిత్య కర్మశీలిరా నిన్ను మిన్నగా నిలిపే నిత్య కర్మశీలిరా నీ రూపము మలిచే అపురూప శిల్పిరా అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే నడక నేర్పి నడత దిద్దే నాన్నేరా గురువంటే నీకు వెన్నుదన్నుగా నీ వెనుకనే నిలుచు నీతి బోధ చేసి ముందుకే నడుపు నిచ్చెనగా నిల్చి తాను నిన్ను శిఖరం చేర్చురా నిచ్చెనగా నిల్చి తాను నిన్ను శిఖరం చేర్చురా నీ గెలుపే తన గెలుపని నిండుగా తలచురా అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే నడక నేర్పి నడత దిద్దే నాన్నేరా గురువంటే అక్షర లక్ష్యానికి విద్యా భాస్కరుడతడు సాందీపుని వారసుడు సామాజిక వైద్యుడు జాతి జ్ఞాన మూలమురా జగతికే తేజమురా జాతి జ్ఞాన మూలమురా జగతికే తేజమురా అందుకే నువ్వు చేయరా శిరసు వంచి వందనం అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే నడక నేర్పి నడత దిద్దే నాన్నేరా గురువంటే అమ్మా నాన్నల తత్వము కలబోసిన దైవత్వము అవనికి వెలుగును పంచే ఆచార్యుడు
వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళెచాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తొదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా friendship ride. Mustafa, Mustafa,
శ్రమకొచ్చి మన రవివారి నాయకత్వంలో మరి ఈ కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించారు. అందరూ కూడా అభినందనలు. మరి వారందరూ కూడా అంత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం విశేషమైనటువంటి పాఠశాల అలాంటి ఉపాధ్యాయ మిత్రులు ఉపాధ్యాయులు అందరూ కూడా వారికి నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా అందరూ కూడా విద్యార్థులు ఆనాటి విద్యార్థులు ఏ రంగంలో అరే వాళ్ళు వృత్తిలో కానీ అనే ఉద్యోగాల్లో కానీ పనిచేస్తున్నారు. వారందరూ కూడా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చెందాలి, అన్ని రంగాలు సాధించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వారి పిల్లలను కూడా ఉత్తమ విద్యార్థులుగా మరి ఉత్తమ పౌరులు తయారు చేయడానికి నేను సహకారం అందించి అందరూ కూడా అభివృద్ధికి రావాలని కోరుకు మనసును కోరుకుంటూ సెలవుకుంటున్నాను. 2011-2012 విద్యా సంవత్సరంకు 10వ తరగతి విద్యార్థులు ఈరోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మమ్మల్ని ఆహ్వానించడం, ఇంత ఘనంగా కార్యక్రమాన్ని ఒక ప్లానింగ్ తోటి ఒక క్రమశిక్షణ తోటి నిర్వహించడం, ఇంత పెద్ద కార్యక్రమానికి సక్సెస్ చేయడానికి మీరు ఎంత శ్రమ పడ్డారో, దీనికి ఎంతమంది భాగస్వాములు అయ్యారో అనేది మాకు అర్థమవుతుంది. చిన్న చిన్న కార్యక్రమాలకే ఎంతో మాకు ప్లానింగ్ చేసుకుంటాం మేము. ఒక్కోసారి ఫెయిల్ అవుతుంటాయి ప్రోగ్రాంలు. కానీ ఈరోజు నిర్వహించిన కార్యక్రమం రవి నాయకత్వంలో ఇది నిర్వహించడం చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఇది మోడల్గా తీసుకోవాల్సినటువంటి కార్యక్రమం అనిపిస్తుంది. అయితే గతంలో ఈ మధ్య కాలంలోనే పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఒకటి అటెండ్ అయ్యాను. ఆ కార్యక్రమం కూడా చక్కటి ప్రణాళికతోటి మీలాగానే వాళ్ళు కూడా నిర్వహించారు. మీరు మేము పాఠాలు చెప్పే రోజులలో చిన్న చిన్న పిల్లలు ఈరోజు పెద్ద స్థాయికి ఎదగడం, మా తోటి ఉపాధ్యాయుడు కావడం, ఎగ్జాంపుల్ రవి, ఈ విధంగా మాకు సమానంగా ధీటుగా నిలబడటం అనేది మాకు ఎంతో గర్వకారణం. ఎందుకంటే మా పిల్లలు ఏమనుకుంటా, మాకంటే గొప్పగా ఎదగాలనుకుంటా. నా పిల్లలు నేను పడ్డ సంతోషం బాధ కంటే వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటా. ఆ విధంగానే మా పిల్లలతో సమానం మీరంతా. కాబట్టి మీరు మంచి భవిష్యత్తు ఉండాలని, మీరు ఆయుర ఆరోగ్యాలతో కలకాలం మీ భార్య పిల్లలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయ సోదర సోదరీమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందున్నటువంటి విద్యార్థులు 2011-12 బ్యాచ్ వాళ్ళు ఆత్మీయ సమ్మేళనము అనేటువంటి ఒక ఉద్దేశంతో మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ఏదో ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయాలనుకున్నట్టయితే దానికి ఎవరో ఒకరు బీజం వేస్తారు, దానికి ఒకరు నీరు పోస్తారు, దాన్ని ఎరి పెద్ద చేస్తారు. ఆ విధంగా వెనుక ఎవరో ఒకరు ఉన్నారనేటువంటిది మాటల ద్వారా అర్థమవుతుంది. అలాంటి ఒక విద్యార్థి ప్రేరేపించినటువంటి విషయంతో ముందుకొచ్చి ఒక 7-8 మంది ఇక్కడ సన్మానం పొందారు. వాళ్ళందరూ కూడా రవి ముందుండి నడిపించడం, వాళ్ళ వెనకాల ఉండి సహాయపడము, మిగతా వ్యక్తులందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించే ఉంటారు. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలంటే ఒక్క వ్యక్తితోటి, ఒక 10 మంది వ్యక్తులతోటి సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్నారు. అంటే అంతటి శివకేశవులకు విష్ణు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇచ్చేటువంటి స్థానాన్ని గురువుకి ఇవ్వడం అనేటువంటిది ఒక గొప్ప విషయం. అంతటి గొప్ప అవకాశం మాకు దక్కినందుకు అది మీ నుంచి మేము పొందినటువంటి ఆత్మీయత మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, మీరందరూ చాలామంది ఇంకా ఉద్యోగాలలో స్థిరపడలేదు అనేది అర్థమవుతుంది. కొంతమంది వివిధ రకాల వృత్తులలో ఉన్నారనేది అర్థమవుతుంది. కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నారు, ఇప్పుడు రవిని చూసినట్టయితే టీచర్ అంటున్నారు. ఇట్లా కొంతమంది ఉద్యోగాలలో ఉన్నారు. కానీ ఎవ్వరూ నిరాశ నిస్పృహలకు లోను కావాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే ప్రతి వాళ్ళు ఉద్యోగమే చేసి వాళ్ళ యొక్క కళలను పెంపొందించుకోలేరు. కాబట్టి మీకు ఏ దాంట్లో సామర్థ్యం ఉందో, మీరు ఏ వృత్తినైతే స్వీకరించారో ఆ వృత్తిలో మీరు ఎదగడానికి ప్రయత్నం చేయండి. మీరు ఏ స్థాయికైనా ఎదుగుతారు. అది ఒక ఏదో నేను చిన్న పని చేస్తున్నాను అనేటువంటి నిరాశ నిస్పృహలను మీ నుంచి ఎప్పుడైతే పారదోలుతారో